ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి సంబంధించి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, అంటే ఇక్కడ విశాఖ బేస్డ్‌గా అభివృద్ధి చెందుతది త్వరగా అన్నది నాలాంటోళ్ళ ఆలోచన. ఎందుకంటే ఒక హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధి చెందింది లేదా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందంటే హైదరాబాద్ బేస్డ్‌గా డెవలప్‌మెంట్ జరిగింది కాబట్టి ఎక్స్‌పాండ్ అయింది కాబట్టి. కొత్త నగరం అక్కడ సృష్టించలా. తమిళనాడులో కొత్త నగరం సృష్టించలా. ఈ మహానగరాలు డెవలప్ అయ్యాక కొత్త నగరం సృష్టించడం సాధ్యం. కానీ ముందే ఒక కొత్త నగరాన్ని బాంబేలో సృష్టించలా, హైదరాబాద్లో సృష్టించలా, ఇదే తెలంగాణలో లేకపోతే తమిళనాడులో సృష్టించలా, కర్ణాటకలో సృష్టించలా. ఒక మహానగరం ఎక్స్పాండ్ అయ్యింది. అట్లాగా ఆంధ్రప్రదేశ్లో అలాంటి లక్షణాలు ఉన్నటువంటి నగరం విశాఖపట్నం అని భావిస్తాను నేను. ఒక కోస్తావాడిగా బెజవాడవాడిగా ఇక్కడ డెవలప్ అయితే హ్యాపీనే. కానీ ఇది హైదరాబాద్ స్థాయికి పోవాలంటే 200 ఏళ్ళు పడుతుంది. కనీసం ఒక 50-60 ఏళ్ళకి తగ్గదు. విశాఖపట్నం అయితే 10-15 ఏళ్ళు మ్యాక్సిమం 25 ఏళ్లలో సెట్ అవుతుంది అనుకుంటా. ఇది ఒక ఆస్పెక్ట్. కాకపోతే ఇప్పుడు సమస్య ఏంటంటే అది కాదు అమరావతి డెవలప్మెంట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు రావడం అభివృద్ధా కాదా? గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు లేదా రాష్ట్రంలో ఏవైతే ఇప్పుడు కొత్తగా సోలార్ ప్లాంట్లు రావడం అభివృద్ధా కాదా? రాష్ట్రంలో పోర్టులు రావడం అభివృద్ధా కాదా? అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, మ్యాక్సిమం అవబోతున్నాయి. దాని పేరేంటి, మన చేపల బోట్లని పెట్టుకోవడానికి హార్బర్లు అభివృద్ధి అవుతుందా కాదా? అట్లాగే ఎస్సీజెడ్లు ఎక్కడికక్కడ డెవలప్ అవ్వడం అభివృద్ధి అవుతుందా కాదా? ఈ ఏదైతే పోర్టులు వస్తాయో ఆ పోర్టుల చుట్టూ ఎంఎస్ఎంఈల ఏర్పాటు సులభం అని నేను భావిస్తున్నా. గుజరాత్ ప్లస్ హైదరాబాదు కలిపితే ఆంధ్రప్రదేశ్ అవుతుంది. అది ఆ తరహా ప్లానింగ్ ఉండాలా? గుజరాత్ తరహా ప్లానింగో హైదరాబాద్ తరహా ప్లానింగో అన్నటువంటిది ఇప్పుడు నడుస్తోంది. ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే హైదరాబాద్ తరహా ప్లానింగ్ అంటారు. అభివృద్ధి పరంగా గుజరాత్ తరహా ప్లానింగ్. ఈ రెండింటి కలగలిచేటటువంటి ఏకైక అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్కే. అద్భుతమైన అదృష్టం. అవసరమా కాదా అన్నటువంటి జనం డిసైడ్ చేసుకోవాల్సిన సందర్భం.